అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం అండి. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. పౌర్ణమి రాబోతుంది. ముఖ్యంగా ఇది అధిక జ్యేష్ఠ మాసం. అధిక మాసంలో ఏం చేసినా అంటే ఆరాధనలు, పూజలు, యాగాలు ఏం చేసినా రెట్టింపు ఫలితము అని అంటూ ఉంటారు. విశేషంగా ఈ పౌర్ణమి రోజు ఎటువంటి ఆరాధన కానీ, లేదు అంటే జపం కానీ, ఇంకేదైనా విధానం ఆచరిస్తే బాగుంటుందంటారా రెట్టింపు ఫలితాన్ని పొందడం కోసం? ఒకటి ఇక్కడ ఎందుకు అధిక మాసాన్ని మనకి అధిక మాస విశిష్టత ఎందుకు అని చెప్తే అడుగుతుంటారు. ఇక్కడ అధిక మాసాలు చేయాల్సినవి ముఖ్యమైనవి రెండు. ఒకటి సముద్ర నదీ స్నానం, రెండవది దానం. ఈ రెండింటికి ప్రాధాన్యత ఎక్కువ. దీనిని కొంతమంది మలమాసం అంటారు, కొంతమందిని పురుషోత్తమ మాసం. రెండు పేర్లు ఉన్నాయి శాస్త్రంలో, రెండు పేర్లు ఉన్నాయి. అంటే నాట్ ఈవెన్ జ్యేష్ఠ మాసానికి, అధిక మాసం దేనికైనా సరే దాని పేరు మలమాసము లేదా పురుషోత్తమ మాసం అంటారు. దాన ధర్మాదులకి తప్పకుండా మనం ఆచరించవలసింది ఈ యొక్క మాసం. ఎందుకంటే ప్రతి 3 ఏళ్ళకు మాత్రమే ఒక అధిక మాసం వస్తుంది. జ్యేష్ఠ మాసం కానీ, ఆషాఢ మాసం కానీ, చైత్ర మాసం కానీ ఇలా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి అధిక మాసాలు మనం ఎంత పుణ్యాన్ని సంపాదించుకుంటే అంత మనకి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీకు ఈ అధిక మాసంలో పితృదేవతల ఆరాధన ఇంకా విశిష్టంగా చెప్పబడింది. దాంతోపాటుగా దైవికమైనటువంటి కర్తువులు కూడా మనకి మంచి విశేషమైనటువంటివి. దాంట్లో మనకి ఈ పౌర్ణమి రోజు అంటే అధిక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అనేది చాలా విశిష్టమైనది, ఒక రకంగా పవర్ఫుల్. అంటే మళ్ళీ వచ్చేది కాదు కాబట్టి, 3 years కానీ ఒకసారి రాదు కాబట్టి ఆ పౌర్ణమి. ఇప్పుడు ఇందులో ఈసారి వచ్చేటువంటి జ్యేష్ఠ పౌర్ణమి, అధిక జ్యేష్ఠ పౌర్ణమి అనేది మనకి మళ్ళీ ఎప్పుడో కానీ రాదు, మళ్ళీ 60 ఏళ్ళకే వస్తుంది. మళ్ళీ 60 years కానీ రాదు ఇది అధిక జ్యేష్ఠ. మళ్ళీ 60 ఏళ్ళకి మాత్రమే మళ్ళీ అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. అది అటువంటి అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి కొన్ని ప్రక్రియలు మనకి కొంత ప్రయోజనాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అటువంటి పౌర్ణమిలలో మనకి లక్ష్మీనారాయణ వ్రతాన్ని, అంటే యాక్చువల్ చెప్పాలంటే లక్ష్మీనారాయణ హోమాన్ని చేసుకోవాలి, తప్పకుండా చేసుకోవడం. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం ఎంత బాగా మనం చేయగలిగితే, భక్తులు చేయగలిగితే అంత విశిష్టమైనటువంటి ధనయోగాన్ని పొందుకునే అవకాశం. ధనలాభానికి కాకుండా వివాహ యోగ్యతకి, సంతాన యోగ్యతకి, ముఖ్యంగా ఈ రోజున ఈ పౌర్ణమి రోజున చేసేటువంటి వ్రతాల్లో కుజదోష నివారణ కూడా పూజ చేయొచ్చు. జ్యేష్ఠ నక్షత్రంతో ఉన్నటువంటి మాసం కాబట్టి తప్పకుండా కుజదోష నివారణ కూడా, అంటే ఈ మాసం తప్పకుండా మనకి కుజుడి యొక్క అనుగ్రహంతో ఉంటుంది కనుక కుజగ్రహ దోష నివారణ కూడా మనం తప్పకుండా చేసుకోవచ్చు. అది మాత్రం మంగళవారం చేయాలి. పౌర్ణమి రోజున చేసుకోవడం విశేషం, మంగళవారం చేస్తే ఇంకా విశేషం. కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మంగళవారం రోజు చేసేటువంటి కుజదోష నివారణ పూజలు కూడా మనం తప్పకుండా ఈరోజు చేసుకుంటే విశేషంగా ఉంటుంది. ఏమైనా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే కుజదోష నివారణ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆయనకు అర్చన చేసుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా మనకు ఉంటుంది. అలాగే ఎవరికైతే భగంధరాది రోగాలు, అనేక రకాల రోగాలు, మానసిక వేదన ఉన్నాయో, ఒక రకంగా చెప్పాలంటే ఈ మానసిక రుగ్మత ఉన్నటువంటి వ్యక్తులు, అంటే టు బి హానెస్ట్ చెప్తున్నా నేను, ఎవరికైతే మనస్థిమితం లేని వాళ్ళందరూ కూడా ఈ అధిక మాసం వచ్చినటువంటి మంగళవారం రోజున ఎవరైతే మీరు అమ్మవారిని పూజిస్తారో వారికి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, ఖచ్చితంగా ఏర్పడుతుంది, ఇందులో సందేహం లేదు. అలా మీరు పూజ చేసుకోవడం. అలాగే మనకి ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసంలో ఈ భగళాముఖి హోమాలు కానివ్వండి, అలాగే మీకు అమ్మవారి ప్రత్యంగిర హోమాలు కానివ్వండి, ఇవి చేసుకోవడం వల్ల తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుంది, విశేష ప్రయోజనం కలుగుతుంది. అది కూడా మంగళవారమే చేసుకుంటే అద్భుతమైనటువంటి యోగాన్ని, మంగళవారం సాధ్యం కాలేదు వచ్చేటువంటి పౌర్ణమి రోజు చేసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి యోగం. అది కూడా సాధ్యం కాకపోతే జ్యేష్ఠ అమావాస్య ఇంకా పవర్ఫుల్. ఆ రోజు మనం ఎపిసోడ్లో చెప్పుకున్నాం వీరభద్రస్వామి గురించి. ఆ వీరభద్రుడు ఇక్కడ ప్రత్యంగిర బగలాముఖి కలిపి చేస్తే బ్రహ్మాండుడి యోగం పొందుకుంటారు, అది మాత్రం గ్యారెంటీ. కానీ జాగ్రత్తగా ఆ మంత్రాలు వచ్చిన వాళ్ళు చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా ఓం ప్రత్యంగిరా దేవి అయిన స్వాహ ఆ పేరు చెప్పి స్వాహ అంటే కుదరదు, దానికి బీజాక్షరాలు ఉంటాయి, అది కొద్ది మందికే వస్తాయి, మాకైతే రావు. కానీ మా శిష్యుడికి శిష్యుల స్నేహితులకి కొంతమందికి వచ్చావి కాబట్టి వాళ్ళతో మేము చేయిస్తాం. మేము ఇప్పుడు లైవ్లో ప్రోగ్రామ్ చేయించాను, దాని గురించి కంగారు అక్కర్లేదు. అవి తెలిసిన మంత్రాలు తెలిసిన వాళ్ళతో చేయించుకుంటేనే మంచిది. ఎందుకంటే దానికి ముందు ఉపాసన ఉండాలి, దానికి అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి, చేసుకొని దానికి మనం తప్పకుండా లైవ్లో చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా ప్రత్యంగిరాదేవి స్వాహ అని ఒక ఏదో పిలక పెట్టుకొని గుండు చేయించుకుంటే ప్రతి ఒక్కడు అడ్డనామాలు పెట్టుకొని నిరునామాలు పెట్టుకోగానే పూజ చేసి సరిపోదండి. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణం ఉంది, దానికి పుస్తకం వేరే ఉంది, దాన్ని ఫాలో అయిన వాళ్ళకే లాభం. లేదా చెడ్డవాళ్ళతో చేయించుకుంటే మాత్రం ప్రమాదం. ఇది క్లారిటీ. చెడ్డవాళ్ళంటే ఎవరు స్వామి? ఏళ్ళే గట్టుకాలు, మట్టకాలు, దమ్ము, బీరు, మిస్కీ తాగిட்டு ఉంటారు కదా, పంతులు కొంత ఉన్నారు కదా, వాళ్ళతో చేయించుకుంటే రివర్స్ కొడుతుంది మీకు. ఆ ప్రత్యంగిరాదేవి మిమ్మల్ని కింద నుంచి పైకి తోసేస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది అనుకుంటే కదా, అర్థం చేసుకుంటే మంచిది. అలా అనమాట.
సో కాబట్టి పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతాలు చేయించుకోండి. మీరు చేయించుకుంటే తప్పకుండా చేసి పెడతాను మీకు. నేను తప్పకుండా మీరు సత్యనారాయణ వ్రతం కానీ అమ్మవారి లక్ష్మీనారాయణ వ్రతం కానీ హోమం కానీ నేను తప్పకుండా చేసి పెడతా. మీకు మంచి ఇల్లు కావడానికి నేను చేసి పెడతానమ్మా, నమ్మండి నన్ను. ఇవి చేస్తా. ప్రత్యేకంగా చేయించుకోవాలనుకుంటే నేను వేరే ఏర్పాటు చేస్తా, దానికి కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అసలు ఏంటి ఫలితం ఏంటండి ప్రత్యంగిర హోమం చేయడం వల్ల? అమ్మవారు ఎవరైతే శత్రువు ఉన్నాడో వాడిని కంట్రోల్ చేసేస్తారు, చాలా కంట్రోల్ చేస్తుంది. మీరు 100% చేతబడి లాంటి చిల్లంగి చేసిన వాళ్ళని అమ్మవారు కట్టి కూర్చోబెడుతుంది. ఇది బాగా 100% గ్యారెంటీ. కొన్ని అనుభవంలో తెలుస్తాయి, ఏదో మేము చెప్పంగానే తెలియదు కాదు, అనుభవంలో తెలుస్తాయి మనకి. ఇప్పుడు ఒక రాకెట్ సక్సెస్ఫుల్గా పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత ఆనందపడతారు అంటే, వాళ్ళు ఎలాగైతే కష్టపడ్డారు వాళ్ళు అలాంటి కష్టపడడానికి వాళ్ళ ఫలితం అక్కడ ఆర్బిట్లో కూర్చున్నప్పుడు ఆనందపడతారు. అటువంటి ఆనందం మాకు కూడా ఎవరికోసం చేసామో ఆ రిజల్ట్ వచ్చేసరికి వీ ఫీల్ బెటర్. అలాంటి జరుగుతాయంటే మాకు మిరాకిల్స్ చాలా జరిగాయి. అలా చేయకపోతే ఇటువంటి ఛానల్స్లో ఇక్కడ కూర్చునే స్థాయి మాకు ఉండదు. అంటే ఎవరో నా గురించి చెప్పి ఉంటే ఇక్కడ పిలిచారు కదా నన్ను, అలా చెప్పి ఉండకపోతే ఎన్నిసార్లు మన కలిగికి ఎలా ఉంటుంది, ఇక్కడ వచ్చి ఎలా కూర్చుంటాను. నేనేదో తప్పుడుగా పడితే ఈ పాడు నన్ను ఎప్పుడు ఎందుకు రమ్మంటారు, ఇక వద్దులే బాబు వీడితో వద్దు, మనకి దూరంగా ఉందామంటారు. కోపంగా మాట్లాడినా సరదాగా మాట్లాడినా అరే నేను ఉండేటువంటి పరిజ్ఞానం నేను చెప్తున్నాను కాబట్టి వింటారు, లేదా ఎందుకు వింటారు నన్ను ఆలోచించండి. కాబట్టి నిర్దిష్టమైన ప్రమాణాలతో చేయించుకుంటే రిజల్ట్ బాగా ఉంటుంది. ప్రత్యంగిర కానీ బగళాముఖి కానీ లక్ష్మీ నృసింహం కానీ రుద్రహోమం కానీ గణపతి హోమం కానీ అద్భుతమైనటువంటి మంత్రాలు ఉంటాయి. ఒక్కొక్క మంత్రానికి ఒక విశిష్టత ఉంటుందమ్మా. ఇప్పుడు చాలామంది అంటారు అందరి దేవుళ్ళు ఒకటే కదా, ఒకటే హోమం సరిపోదా అంటారు. మరి అన్ని చదువులు ఒకటే కదా, ఐఏఎస్కి సపరేటు ఐఐటికి సపరేట్ ఎందుకు? చిన్నప్పుడు చదువుకున్నారు, 10th చదువుకున్నారుగా, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక దాంట్లో ఉన్నాయిగా, బయాలజీ ఒక దాంట్లో ఉందిగా, సరిపోద్ది కదా. మళ్ళీ బయట రాగానే దాంట్లో సపరేట్ ఫిజిక్స్ ఒక సపరేటు, కెమిస్ట్రీ సపరేట్ ఎందుకు, మ్యాథ్స్ సపరేట్ ఎందుకు, మ్యాథ్స్లో ఏ మ్యాథ్స్ బి, అయ్యో మీకు మాత్రం సబ్జెక్ట్లో విడివిడి కావాలా అంటే మా మంత్రాలు విడివిడిగా వద్దా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. కాబట్టి చండీ హోమం వేరు, సుదర్శన హోమం వేరు, బగలాముఖి హోమం వేరు, ప్రత్యంగిర హోమం వేరు, రుద్రహోమాలు వేరు, సత్యనారాయణ వ్రతాలు వేరు, గణపతి హోమాలు వేరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. పిండి కొద్ది రొట్టె. నిజంగా చండీ హోమం చేయాలంటే మీరు నిజంగా చెప్తున్నామా, ₹1,00,000 ఖర్చు అవుతుంది, 1 lakh ఖర్చు అవుతుంది చిన్న చండీ హోమం చేయాలంటే. ఇదే చండీ హోమం మీరు గుడికి వెళ్తే చేస్తే 2,500 అయిపోతుంది. 2,500 లక్షకి 2,500 ఎక్కడ తేడా ఉంది? దానికి నవావరణ అర్చన ముందు వీళ్ళు ముందు జపం చేయాలి 10,000 సంఖ్య. ఎవరైతే చండీ హోమం చేస్తారో వాళ్ళ ముందు జపం చేయాలి. ముందు రోజు నుంచి ఉపవాసంగా ఉండాలి, నిష్టగా ఉండాలి. ముందు రోజు జపం చేయాలి, మన్నాడు పొద్దున్నే వచ్చేయాలి, ఆవు పెడకతో మొత్తం అలకాలి. దానికి ఆ మంత్రంతోనే మంటపం వేసుకోవాలి, మంటపారాయణ చేయాలి. మండపం పక్కన 3 వ్యక్తులు పారాయణం చేయాలి. ఆ పారాయణం చేసే వ్యక్తులు ఆ పారాయణం తర్వాత నవగ్రహ హోమాలు గణపతి హోమాలు అయిన తర్వాత అప్పుడు చండీ స్టార్ట్ చేయాలి. అది అయిన తర్వాత బలి ఇవ్వాలి. బలి అంటే మేక బలి కాదండి, గుమ్మడికాయ బలి ఉంటుంది. ఆ బలి ఇవ్వాలి. తర్వాత కాళ్ళు కడగాలి, తర్వాత బ్రాహ్మడికి సత్కారం చేయాలి. ఇవన్నీ అయిన తర్వాత అందరు భోజనం పెట్టాలి. బ్రాహ్మణ భోజనం తర్వాత మనం భోజనం చేయాలి. మరి తందరడానికి ₹1,00,000 మినిమం ఖర్చు అవుతుంది. వాడు ఎంత నిష్టగా ఉండాలి. వాడు ఉన్నారా అంటే ఉన్నారు తప్పకుండా. నేను గొప్పగా భావించేది నా శిష్యులు తప్పకుండా, అంటే నా శిష్యులు కాదు మా తమ్ముడి దగ్గర చదువుకున్న వాళ్ళు, బట్ నా దగ్గరే ఉన్నారు. 16 ఏళ్ళుగా నాతో ఉన్నారు వాళ్ళు. గత 16 years నుంచి నాతో ఉన్నారు వాళ్ళు. సాయి కిరణ్, ప్రసాద్, శంకరు, శ్రీనివాస్ అని, సో వేదవ్యాసం అందరూ నాతోనే ఉన్నారు. ఇప్పటికి కూడా నాతోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి పిల్లలు మళ్ళీ బ్రహ్మాండ చండీ హోమం. నేను 18 శక్తిపీఠాల్లో అమ్మవారు నాతో చండీ హోమాలు చేయించుకుందంటే వాళ్ళ సహకారం ఉంది నాకు. కాబట్టి అది విజయ్ అని ఒక నాకు వెళ్ళకంటే సీనియర్ విజయ్ అంటాడు. విజయ్ శర్మ అని 20 ఏళ్ళది నాతోనే ఉంటాడు వాడు, 20 సంవత్సరాలు. అటువంటి పిల్లలు నాతో పాటే ఉన్నారు. సో కాబట్టి నా అదృష్టం. అందరూ చండీ బ్రహ్మాండంగా చెప్పగలరు, కించిత్ తప్పు లేకుండా చెప్తాను. నా దగ్గర అంత గర్వంగా ఉంటుంది నాకు. అటువంటి వాళ్ళతో నేను చేయించుకుంటే తప్పకుండా రిజల్ట్ బాగా ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అలా ఉంటుంది. సో కాబట్టి జ్యేష్ఠ మాసంలో పౌర్ణమికి విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందిన అవకాశం. హోమం కానీ వ్రతం కానీ ఏది లేదు. నదికి వెళ్ళి స్నానం చేసి ఏదో ఒక ₹100, ₹11 ఒక బ్రాహ్మణ దానం ఇచ్చేసి నమస్కారం చేసుకుంటే కూడా చాలు. మంచి ఫలితాన్ని, అధిక ఫలితాన్ని పొందుకునే అవకాశం. అలాగే ఈ మాసం మొత్తం కూడా మనం తప్పకుండా జపం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎంత మీరు జపం చేసుకోగలిగితే అంత లలితాపారాయణం చేసుకోండి, నమో నారాయణ చదువుకోండి, శివాయ నమః అనుకోండి. ఏదైనా సరే ఒక భగవన్నామస్మరణ చేసుకుంటూ ప్రయత్నం చేయాలి. అంతకంటే విశేషమైనది బాగా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు బతికుంటే వాళ్ళు కాళ్ళు కడిగి రోజు వాళ్ళకి నీళ్లు నెత్తలు వేలుకోండి. మీ తల్లిదండ్రులు బతికుంటే వాళ్ళు ఖచ్చితంగా భార్యాభర్త కానీ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు కానీ వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తలు వేసుకోండి. ఇంకా అవసరమైతే పాదోదకం, తల్లిదండ్రుల కాళ్ళు కడిగి నీళ్లు తాగాలి మనం. పాదోదకం అంటే అదే మాతాపితృ పాదోదకం పావనం శుభం. ఆ పుట్టిన ఆవిడ కడుపులోంచి వచ్చావు నువ్వు, ఆవిడ మలమూత్రాలు తిని వచ్చావు బయటికి నువ్వు, అంతకంటే కాళ్ళు అడిగితే పెద్ద దోషం ఏం కాదు కదా. కాబట్టి వాళ్ళ కాళ్ళు అడిగి తీర్థం తీసుకోండి. ఇది విశేషమైన ఫలితం ఇస్తుంది మీకు. ఏ దేవుడి ఇవ్వని ఫలితం ఇస్తుంది మీకు గ్యారెంటీగా. నాన్నగారు అమ్మగారు లేరు, కాలం చేశారు, వాళ్ళ ఫోటో దగ్గర పెట్టుకొని ఒక పుష్పం పెట్టి, అమ్మా నాన్న నన్ను చల్లగా చూడండి, నేను తప్పులు చేసి ఉంటాను, నన్ను క్షమించండి
అని మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో నమస్కారం చేయండి. వాళ్ళ అనుగ్రహంతో మీరు అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుకుంటారు. అది అధిక మాసం చెప్పట్లా, ఏ మాసమైనా ఏ రోజైతే వాళ్ళు చేయండి. ఈ మాసాలు చేస్తే అధికమైన యోగం ఉంటుంది. అందుకే ఈ మాసాలు తప్పకుండా తల్లిదండ్రులకి తర్పణం ఇచ్చుకుంటే వాళ్ళు ఎక్కువ సంతోషపడతారు. కాబట్టి తప్పకుండా తర్పణం ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆ తల్లిదండ్రులు పూజిస్తే దేవుడు కనబడే దేవుడు ఎందుకయ్యా మనకి. తర్వాత విషయం కిరణ్ శర్మ చెప్తాడు, విష్ణుమూర్తి విష్ణుడు ఇంత పెద్దగా ఉన్నాడు, శంఖ చక్ర గదా పద్మం వనమాల విభూషితం ఉన్నాడు, శివుడు అడ్డంగా నామాలు పెట్టాడు, వీరభద్రుడు పెట్టాడు, తర్వాత పెట్టాడు. కానీ ఇక్కడ అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకి మించి దైవం ఎక్కడుంది నీకు? మాతా పితృ సంబంధైవం, వాళ్ళని పూజించి ఫస్ట్ నువ్వు, తర్వాత దేవుడి దగ్గరికి వెళ్దాం మనం. సెకండ్ ఆప్షన్ దేవుడి దగ్గరికి వెళ్ళండి. థర్డ్ ఆప్షన్ ఇంకొకరు ఉన్నారు, సోదరిమణులు. వాళ్ళని ఎంత ప్రేమిస్తే నువ్వు అంత ప్రయోజకుడు అవుతావు, వాళ్ళని ఎంత పక్కన పెడితే అంత నాశనం అయిపోతావు. ఇది మనం మర్చిపోతున్నాం బంధాలని. ఈ బంధాలను పెంచుకుంటే జ్యేష్ఠ మాసం అంటే ఏ మాసమైనా మనకి అద్భుతమైన మాసంగా చెప్పాలి. అందుకే దీన్ని పురుషోత్తమ మాసం అంటారు. అంటే పురుషోత్తముడికి చేసేటువంటి ప్రతి సేవ నీకు ప్రయోజనాన్ని కలిగింది కాబట్టి పురుషోత్తమ మాసం. శుభమైనటువంటి గృహప్రవేశ పెళ్లి లేవు కాబట్టి మలమాసం అంటే విసర్జించబడినది అని అర్థం. కాబట్టి వీరికి అధిక మాసానికి పేరు. పౌర్ణమి రోజు తప్పకుండా ఇవి చేయండి, అద్భుతమైనటువంటి యోగం పొందుకుంటారు. ఇంకా 15 రోజులు మిగిలింది, తప్పకుండా చేయండి, ఆనందపడండి, శుభమైన ఫలితాన్ని పొందవచ్చు. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.